ఓకే సార్. సో నేను చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ సార్. కాన్సెప్ట్, 1 minute. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. రాలేదు సార్, ఒకసారి చూడండి సార్. ఇది వస్తుంది చాట్ వస్తుంది, డిజైన్. అప్లోడ్ ఓకే. అవుతుంది, వెయిట్ చేయండి వెయిట్ చేయండి. ఓకే. చాట్ బాక్స్లో ఒక షీట్ ఓపెన్ చేయండి. ఒక ఎంఎస్ సారీ, మీకు స్కైప్లో చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఐ మీన్ ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేసి స్కైప్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్ ఎందుకు ఓపెన్ చేశారు? క్లోజ్ చేయండి. స్కైప్ ప్లేస్ ఇది ఒకసారి డౌన్లోడ్ ఐఎమ్ సో చేయాలి. సారీ, స్కైప్ కాదు, ఐఎమ్ సో సారీ, జూమ్లో అండి, ఐఎమ్ సారీ. జూమ్. జూమ్లోనే, సారీ మన జూమ్ కదా, యాక్చువల్ రెగ్యులర్ ఇంతకుముందు స్కైప్ యూజ్ చేసామండి, ఐఎమ్ సారీ. సో ఓకే. జూమ్లోనే చాట్ బాక్స్లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు సార్. సేవ్ చేసి ఓపెన్ చేసేదా? సేవ్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అవ్వట్లేదు సార్, జస్ట్ బ్లింక్ అవుతుంది. ఉమ్, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు సార్, జస్ట్ బ్లింక్ అవుతుంది. నేను సేవ్ చేసుకొని ఓపెన్ చేస్తాను. చేయండి ఓపెన్ చేయండి. ఓకే సార్. మ్యాక్సిమైజ్ చేయండి, వెరీ గుడ్, మ్యాక్సిమైజ్ చేస్తారు చూడండి. సో ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరికి చేస్తారు? మీ క్లయింట్కి చేస్తారు. మీరు చేసే వర్క్ అంతా కూడా వాటర్ మీరు చేసే వర్క్ అంతా కూడా ఎవరికి చేస్తారు? మీ క్లయింట్కి చేస్తారు. ఏ వర్క్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీ క్లయింట్కి చేస్తారు. మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎనీ టైప్ ఆఫ్ ది వర్క్ మీ క్లయింట్కి వచ్చేస్తారు. సో ఎగ్జాంపుల్, మీరు మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు, సత్యం మహేంద్రలో వర్క్ చేస్తున్నారు. సో మీకు ఈ ఐటీ కంపెనీస్ అనేవాళ్ళు శాలరీ పే చేస్తారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, వీళ్ళంతా ఏంటి, మీకు శాలరీస్ అనేవి పే చేస్తారు, శాలరీస్ పే చేస్తారు. కానీ మీరు వర్క్ చేసేది ఎవరికి? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీరు చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటం, క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మీ క్లయింట్ కోసమే చేస్తారు. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి చేస్తారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, మహేంద్ర, సత్యం ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. వీళ్ళు మీకు శాలరీస్ అనేవి పే చేస్తారు. సో ఈరోజు నుంచి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు చేసే వర్క్ అంతా కూడా మీ క్లయింట్కే చేస్తారు, మీ క్లయింట్కే చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత తర్వాత మీకు వన్ మోర్ ఇమేజ్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. సో మీరు చేసే వర్క్ అంతా ఎవరికి చేస్తారు? మీ క్లయింట్కి చేస్తారు, తెలుసు కదా. తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం, దీన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏముంది? డిఫైన్ కంపెనీ. ఇక్కడ ఏముంది? ఐఎమ్ సారీ, ఇక్కడ ఏముంది? డిఫైన్ కంపెనీ. ఇది ఎందుకు ఓపెన్ చేశారు? మళ్ళీ క్లోజ్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. వన్ సెకండ్ సార్.
Nice. వన్ మినిట్ వెయిట్ చేయండి, స్టూడెంట్ కాల్ చేస్తారు, లింక్ కావాలంటున్నారు. సో హలో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కంపెనీ. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. సో దీన్ని ఎస్ఐపి టర్మినాలజీ ఏమంటారు, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఓకే, ఓకే ఫస్ట్ ఇది చేయాలి, మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అర్థం. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఎస్ఏపి ఓపెన్ చేసాం. టీ కోడ్ ఏంటి, OX15 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వండి. OX15. సో కమాండింగ్ ఫీల్డ్ లో మనం ఏమి ఇచ్చాము, OX15 అనే టీ కోడ్ ఇచ్చాము. సో టీ కోడ్ ద్వారా చేయొచ్చు. OX15 టీ కోడ్ ద్వారా వచ్చాం మనం, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏమి ఇచ్చాం, కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇచ్చాం, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఎలా వెళ్తాం, వెళ్ళండి, SPRO కమాండింగ్ ఫీల్డ్ లో /n SPRO. సో SPRO ద్వారా వెళ్ళాం. IMG, SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ గైడ్. IMG అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ గైడ్కి వెళ్ళారు. తర్వాత IMG పైన క్లిక్ చేయండి, ఇంప్లిమెంటేషన్ గైడ్లోకి వెళ్ళారు. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి, ఎలాబరేట్. తర్వాత డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. ఏమైంది, మీరు ఓపెన్ చేసే ఉంచారండి SAP, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నారేంటి? ఇదే స్క్రీన్ లో ఉన్నారు కదా. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. లేదు సార్, నా స్క్రీన్ వచ్చి ఇమేజెస్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది, పాత్రలో వచ్చారు కదా మీరు. పాతలోనే వచ్చా కానీ చూపిస్తుంది సార్ జూమ్ ఇమేజెస్ క్లోజ్ చేయండి అవి. ఓకే సార్, డెఫినేషన్ డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్. తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసారా, డిఫైన్ కంపెనీ ఇక్కడ ఉంది. డిఫైన్ కంపెనీ. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి, అగైన్ డిస్ప్లేకి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లో ఉంది, వెళ్ళండి. డిస్ప్లేకి IMG యాక్టివిటీ లైన్ అడ్జస్ట్ చేయండి.
ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో మనం ఎలా వచ్చాము? పాత్ ద్వారా వచ్చాం. పాత్ ద్వారా కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఎంటర్ చేయొచ్చు. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి? OX15 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్ అనమాట. ఓకేనా? సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. సో ఈ టీ కోడ్ని కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా రావచ్చు. ఎట్లయినా చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా రావచ్చు. అది తర్వాత చూడండి. తర్వాత పాత్ ద్వారా చేయొచ్చు. సో ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది చూసారా? IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అంటారు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎందుకు ఉపయోగపడుతుంది అది? డిఫైన్ కంపెనీ అనేది ఎందుకు చేస్తున్నాం? డిఫైన్ కంపెనీ అంటే అసలు ఏంటి? ఈ కాన్ఫిగరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మీరు నోట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, IMG యాక్టివిటీ డాక్యుమెంట్ అనమాట. క్లోజ్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేయాలి కాన్ఫిగరేషన్ అనేది? ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేసాం. సో టీ కోడ్ ద్వారా వచ్చినా కూడా సేమ్ స్క్రీన్కి వస్తాం. లేదంటే పాత్ ద్వారా వచ్చాం. సో కొత్తగా క్రియేట్ చేయాలి మనం. మనం ఏం క్రియేట్ చేస్తాం? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టైటిల్ బార్లో చూడండి ఏముందో. ఓకే, సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇవ్వండి కంపెనీ నేమ్ ఇవ్వండి. కంపెనీ నేమ్ అంటే ఏమిద్దాం? మీ ఇష్టం. మనం ఏదన్నా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ TAG ఇవ్వండి. TAG అంటే ఏంటి? టాటా గ్రూప్. యూ కెన్ సెటప్ అప్ టు 6 digits. న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా అవ్వచ్చు. యూ కెన్ సెటప్ అప్ టు 6 digits తీసుకోవచ్చు. నేను టాటా గ్రూప్ అనే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని క్రియేట్ చేస్తున్నాను. సో కంపెనీ నేమ్ ఇవ్వండి. టాటా గ్రూప్. కంపెనీ నేమ్ ఏంటి? టాటా గ్రూప్. నెక్స్ట్ స్ట్రీట్ ఏమిద్దాము? స్ట్రీట్ ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. స్ట్రీట్ ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్ KPHB కాలనీ రోడ్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్ ఇవ్వండి 123. పోస్టల్ కోడ్ 5,55,000. అలా కాదు, 53075 ఇవ్వండి. సిటీ హైదరాబాద్. కరెక్ట్గా టైప్ చేయండి. ఫుల్ HYDERABAD. నెక్స్ట్ కంట్రీ. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ చూసారా? కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. SAP ఎన్ని కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు? లాస్ట్లో చూడండి. 237 కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు SAP అనేది. 237 కంట్రీస్లో SAPని ఉపయోగిస్తున్నారు. సో మన ఇండియా కాబట్టి IN ఉంటుంది చూడండి. IN ఇవ్వండి. IN అంటే ఇండియా. లాంగ్వేజ్కి కంటిన్యూ చేయండి. ఇంగ్లీష్. లాంగ్వేజ్ ఏమిస్తాం? ఇంగ్లీష్ ఇస్తాం. EN అంటే ఇంగ్లీష్. IN అంటే దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. IN అంటే ఇండియా. కరెన్సీ. మన కరెన్సీ ఏంటి? INR, ఇండియన్ రూపీస్ కదా. అలాగే SAP ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 219 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది SAP. ఇవ్వండి INR. ఓకే, INR అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. తర్వాత సేవ్ చేయండి. చూడండి ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? TR అంటారు. TR అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా
డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే టిఆర్ అంటారు, టిఆర్. ఓకేనా? సో నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? దీనిపైన క్లిక్ చేయాలి, క్లిక్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏమని ఇవ్వాలి? డిఫైన్ కంపెనీ. మనం కంపెనీ క్రియేట్ చేసాం. డిఫైన్ కంపెనీ ఇచ్చేసాం. తర్వాత ఏ సర్వర్ ఎవరు క్రియేట్ చేశారు, యూజర్ ఎవరు, ఏ డేట్లో క్రియేట్ చేశారు, ఏ టైంలో క్రియేట్ చేశారు, ఇవన్నీ వస్తాయి. 800లో క్రియేట్ చేశారు, ఇవన్నీ వస్తున్నాయి. ఓకేనా? లాస్ట్లో సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఓకే, లాస్ట్లో మెసేజ్ చూసారా? ఇలా రావాలి. ఇలా వస్తే ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయినట్లు. ఓకేనా? అది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ ఓపెన్ స్ట్రక్చర్ చేశాను. షీట్ ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. చాట్ బాక్స్లో ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా. ఓకే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఉంది కదా, ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? క్రియేట్ కంపెనీ OX02 వెళ్ళండి, ఎస్ఐపికి వెళ్ళండి. OX02 మీరు సెషన్ ఫుల్ బ్యాక్ వెళ్ళకండి, నేను చెప్పినట్లు చేయాలి మీరు వెంకటేష్ గారు, స్లోగా ఓకే చేయాలి. సార్. చూడు OX02 సేమ్ పాత్, మళ్ళీ మనం పాత్ ఫస్ట్ మీరు మినిమైజ్ చేసినట్టున్నారు. ఇక్కడ చూడు లాస్ట్లో మీరు మ్యాక్సిమైజ్ చేయండి. ఫుల్ బ్యాక్ వెళ్ళారా మీరు? ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఫుల్ బ్యాక్ అంటే ఈ వెళ్ళాను సార్. స్క్రీన్లోకి వెళ్ళాలి మీరు. అది సో కంప్లీట్ చేసేసాం కదా. జస్ట్ బ్యాక్ అంటే ఇది బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. సో ఫస్ట్ ఏం చేసాము? డిఫైన్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? డిఫైన్ కంపెనీ కోడ్ OX02. కొంచెం డౌన్కి వెళ్ళండి, డిఫైన్ కంపెనీ కోడ్ డౌన్కి వెళ్ళండి. OX02 ఇదిగో ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్, దీన్ని ఏమంటారు? డిఫైన్ కంపెనీ కోడ్. సో ఈ బటన్ ఏంటి? ఎగ్జిక్యూట్ బటన్. లేదంటే మీరు ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నారు? IMG యాక్టివిటీ డాక్యుమెంట్, అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది కదా, స్పెట్ సింబల్. ఏంటిది? ఈ కాన్ఫిగరేషన్ మనం ఎందుకు చేస్తున్నాం అనేది. సో ఇక్కడ ఒకటి ఉంది చూసారా? ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్ OX02 డిఫైన్ కంపెనీ కోడ్. సో ఎగ్జిక్యూట్ చేయండి.
ఎడిట్ కాపీ డెలిట్ చెక్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. సారీ, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. 1 స్టెప్ బ్యాక్. ఎడిట్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ లైన్ డబుల్ క్లిక్ చేసాను సార్. చేయండి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి, మన సర్వర్లో క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్స్. మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేద్దాం. కంపెనీ కోడ్ ఏంటి, TA55 నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ కింద నేమ్ ట్యాప్ పట్టుకుంటే నెక్స్ట్ ఓకే. కాలంకి మూవ్ అవుతుంది కర్సర్ అనేది. టాటా టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ పీవీటీ ఎల్టీడీ అని ఇవ్వండి. పీవీటీ ఎల్టీడీ నో ఇష్యూ, ఉంచండి అలా. తర్వాత సిటీ, ఏ సిటీలో ఉంది, దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ సిటీ, హైదరాబాద్. కంట్రీ, ఏ కంట్రీలో ఉంది, డ్రాప్ డౌన్ చేయండి. ఇండియా. లాంగ్వేజ్ ఇవ్వండి ఇండియా. కరెన్సీ ఐఎన్ఆర్. లాంగ్వేజ్ ఈఎన్ ఇంగ్లీష్. సేవ్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి, ఇవ్వండి. కంపెనీ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి. టాటా టెలికాం ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఏమి ఇవ్వాలి, ఎనీ స్ట్రీట్, కేపీహెచ్పి కాలనీ ఏదో ఒకటి ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత హౌస్ నెంబర్, నెక్స్ట్ కాలం ఏంటి, హౌస్ నెంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. సిటీ ఎక్కడ ఉంది, ఇది సిటీ కాలం. ఇక్కడ చూడండి, ఈ లైన్ బేస్ గా చేసుకునేవారు. సిటీ హైదరాబాద్. కంట్రీ, దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఐఎన్. రీజన్, డ్రాప్ డౌన్. రీజన్ అంటే మీనింగ్ ఏంటి, స్టేట్ అనమాట. ఐఎన్ బేస్ గా చేసుకుని, మీరు ఐఎన్ ఎంటర్ చేశారు ఇక్కడ, కంట్రీ ఐఎన్ ని బేస్ గా చేసుకుని, ఐఎన్ అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ వస్తాయి. మీరు యుఎస్ఏ ఇచ్చారనుకోండి, యుఎస్ఏలో ఉన్న స్టేట్స్ అన్నీ వస్తాయి. కంట్రీని బేస్ గా చేసుకుని రీజన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది కంట్రీ కోడ్ స్టేట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంటుంది. డౌన్కి వెళ్తే తెలంగాణ, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేయండి. ఓకే. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ 5,55,000. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే లాస్ట్లో టిక్ మార్క్ ఉంది కదా, అదే కంటిన్యూ అంటే. సో వెయిట్. టీఆర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ 207 ఉంది కదా, 1 more నెంబర్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్రియేట్ టీఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఓకేనా, ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ అవుతాయి. సో ఈ కాన్ఫిగరేషన్ ఎవరు చేశారు, మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది. క్లయింట్ నెంబర్ ఎంత, 800. ఏ టైంలో చేశారు, ఏ రోజు చేశారు, ఇది ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది ఎస్ఏపిలో. సో మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి.
సేవ్ సేవ్ చేయండి. సేవ్ చేసింది సార్. అగైన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ అంటే సేవ్. ఓకే. చూసారా లాస్ట్లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. మన కంపెనీ కోడ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చేసాం, కంపెనీని క్రియేట్ చేసాం OX15లో. ఇక్కడ ఏం చేస్తున్నాము, కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. ఫస్ట్ కాన్ఫిగరేషన్లో కంపెనీని క్రియేట్ చేసాము OX15. సెకండ్ కాన్ఫిగరేషన్లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. థర్డ్ కాన్ఫిగరేషన్లో అసైన్ చేస్తున్నాం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏంటి, ఒకదానికొకటి లింక్ చేస్తున్నాం. టాటా గ్రూప్లో ఉన్నటువంటి టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ని అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి, మన మెయిన్ హెడ్ క్వార్టర్కి కంపెనీ కోడ్స్ని అసైన్ చేస్తాము. SAPలోకి వెళ్ళండి. ఎలా అసైన్ చేయాలి చూద్దాం, వెళ్ళండి. బ్యాక్ వన్ స్టెప్ బ్యాక్. ఇది క్లోజ్ చేయండి విండో. డౌన్కి వెళ్ళండి కొంచెం. అసైన్మెంట్ వెయిట్. అసైన్మెంట్స్ ఎలాబరేట్ చేయండి. టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీరు డైరెక్ట్గా కమాండింగ్ ఫీల్డ్లో OX16 ఇవ్వచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. సో ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, మన కంపెనీ కోడ్ ఏంటి, TA55 గుర్తుపెట్టుకోవాలి. TA55. కంటిన్యూ. మన కంపెనీ ఏంటి, TAG. ఇది మనం క్రియేట్ చేసాం. టాటా గ్రూప్ ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేసాము, మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేసాం. మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేసాము. సేవ్, క్రియేట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. మనం ఏం చేసాము, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఇవ్వండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. TR అంటారు దీన్ని, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా one server to another server, like development server to quality assurance server to production server. సో మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ 1 by 1 స్లోగా చెప్తున్నాం. మీరు 3 months కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం చెప్పే కాన్ఫిగరేషన్స్ అన్ని 1 weekలో చేసేయచ్చు. మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు 1 by 1 స్లోగా చెప్తున్నాం. ఎందువల్ల మనం నేర్చుకుంటున్నాం, లెర్నింగ్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి. 10 days చెప్పిన క్లాసు 15 minutesలో చేసేయచ్చు, వచ్చేస్తుంది. 100% చేసేస్తారు. ఓకే, సేవ్, కంటిన్యూ. కంపెనీ కోడ్ కంపెనీ. టాటా గ్రూప్లో ఉన్నటువంటి TA55 టాటా టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ని అసైన్ చేసాం. ఇదే గ్రూప్లో ఇంకోటి ఉంటే ఇంకోటి అసైన్ అవుతుంది. ఇంకో కంపెనీ కోడ్ ఉంటే ఇదే గ్రూప్లో 1 more కంపెనీ కోడ్ ఉంటే అది కూడా అసైన్ అవుతుంది. ప్రతి కంపెనీ కోడ్ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి టాటా గ్రూప్కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ అసైన్మెంట్ అంటే ఏంటి, అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our company code. ఓకేనా. నెక్స్ట్ one more configuration. డిఫైన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి,
బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఇప్పుడు మామూలుగా జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ ఏమంటారు? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ OX03. ఎస్ఐపిలోకి వెళ్ళండి. OX03 బాక్కెళ్ళండి, పైకి వెళ్ళండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. కమాండింగ్ ఫీల్డ్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు OX03, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా చేయొచ్చు, ఎట్లయినా ఉంటాయి. డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్. కొత్తగా క్రియేట్ చేయాలి, ఇన్వెంటరీకి వెళ్తాం. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. సరే, ఎనీవే మనం ఒక బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. TA11 ఎగ్జాంపుల్. TA11 డిస్క్రిప్షన్ ఇవ్వండి. హైదరాబాద్ BUS ఏరియా అంటే హైదరాబాద్ బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ ఏరియా అంటే హైదరాబాద్ బ్రాంచ్ అని. బిజినెస్ మొత్తం తీసుకోదు, హైదరాబాద్ BUS ఏరియా. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? TA55. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీకు అర్థమవుతుంది దేనికి సంబంధించింది అనేది. నెక్స్ట్ TA22. TA22 చెన్నై బిజినెస్ ఏరియా. TA55 లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ అది. TA33 ముంబై బిజినెస్ ఏరియా. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి లాస్ట్ లో అన్నిటికీ. పైన కూడా TA55. TA55 అనేది మీ కంపెనీ కోడ్ అండి, గుర్తుపెట్టుకోండి. కింద అలా కాదు, ఇక్కడ TA55 ఇవ్వాలి అన్నిటికీ. TA55 అనేది మీ కంపెనీ కోడ్. ఇదేంటి? బిజినెస్ ఏరియా. TA11 అనేది హైదరాబాద్ బిజినెస్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. TA22 అనేది చెన్నై బిజినెస్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. TA33 అనేది ముంబై బిజినెస్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. TA44 ఇవ్వండి. TA44 కింద ఇక్కడ గుంటూరు బిజినెస్ ఏరియా. ఓకే, TA55 ఇచ్చారు కదా, అది ఓకేనా? సో TA55 అంటే ఏంటి? మీ కంపెనీ కూడా ఇది చేంజ్ అవ్వదు. ఇవన్నీ బిజినెస్ ఏరియా. TA11, TA22, TA33, TA44. లేదంటే ఇవే కాదు, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఇట్స్ మే బి న్యూమరికల్, ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. సేవ్ చేయండి. క్రియేట్. ఇక్కడేమి ఇవ్వాలి? డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థము. కంటిన్యూ. కంటిన్యూ. ఓకేనా? డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 step బ్యాక్. బిజినెస్ ఏరియా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? మీకు బిజినెస్ ఏరియా అంటే ఏంటో అర్థమైంది. బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. On the general accounting terminology, we are called as a branch. On the SAP terminology, we are called as a business area. Next, consolidation business area. Consolidation business area. OCC1. Consolidation business area అంటే మీనింగ్ ఏంటి?
దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర విజయవాడ బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక మెయిన్ హెడ్ క్వార్టర్ లాంటిది. దీన్ని ఏమంటారు? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. టీ కోడ్ ఏంటి? OCC1. వెళ్ళండి, OCC1. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. సారీ సారీ, టీ కూడా వస్తుంది, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇక్కడే ఉంది చూడండి, ఇదిగో OCC1. డైరెక్ట్ గా కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా అయినా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఎగ్జాంపుల్ ఏమిద్దాము? TACC, CC, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. కంపెనీ కోడ్ కైనా, లేదంటే మీరు ఇంతకుముందు క్రియేట్ చేసాం దేనికైనా సరే, ఎనీ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, దేనికైనా సరే మీరు ఏమివ్వాలి? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, ఏదైనా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ TA55. TA55 అంటే మీ కంపెనీ కూడా అంతే. టోటల్ గా తీసుకోకపోతే BUS ఇవ్వండి, బిజినెస్ అని రిమూవ్ చేయండి. సేవ్ చేయండి. క్రియేట్. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీరు ఏం చేస్తున్నారో ట్రాక్ అవుతుంది, ప్రతి యాక్టివిటీ ట్రాక్ అవుతుంది. సేవ్ చేయండి, సేవ్. కంటిన్యూ. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఇయర్ అని క్రియేట్ చేసాం. TACC. నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తున్నాం. అసైన్లోకి వెళ్ళండి, గో బ్యాక్, వన్ స్టెప్ బ్యాక్, డౌన్కి వెళ్ళండి. అసైన్మెంట్ ఫీల్డ్ సపరేట్గా ఉంది కదా. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OBB6. ఎగ్జిక్యూట్. పొజిషన్. సో మీ బిజినెస్ ఏరియా మనం ఏం క్రియేట్ చేసాము? TA and 2 stars ఇవ్వండి, TA and 2 stars. TA and 2 stars ఇవ్వండి, కంటిన్యూ. ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి మన బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? TACC, జస్ట్ నో క్రియేట్ చేసాం కదా. TACC ఇవ్వండి, TACC కింద కూడా ప్రతి దానికి ఇవ్వాలి. ఫోర్ లెవెల్స్లో క్రియేట్ చేస్తాం. ఎనఫ్. సో ఇక్కడ చూడండి, మీకు ఒకటి అర్థమై ఉంటుంది. మీకు ఏమర్థమైంది ఇక్కడ? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంది, బిజినెస్ ఏరియా మాత్రం డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటాయి. మరి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఒకటే ఎందుకుంది? సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఒకేలా ఉంటుంది. ఎందువల్ల? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది. అన్నిటికీ ఇదే హెడ్ క్వార్టర్.
అసైన్ చేసాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఒకటే ఉంటుంది. ఓకేనా? అన్నిటికీ హెడ్ క్వార్టర్ అనమాట. సేవ్ చేయండి. సేవ్ అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our company code. సేవ్ చేయండి. కంటిన్యూ క్రియేట్ చేస్తారా? చేయండి. క్రియేట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సేవ్ కంటిన్యూ కండిషన్ చేయండి. క్లియర్ కదా? అసైన్ చేసేస్తాను. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేసాము? గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము. కంపెనీ కోడ్ క్రియేట్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్లో టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్. అలాగే ఒకదానికొకటి అసైన్ చేసాం. బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా అండ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అలాగే మళ్ళీ ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా అసైన్ చేసాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి బిజినెస్ ఏరియాని అసైన్ చేసాము. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేసాము. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ అని అర్థం. డిపార్ట్మెంట్. జనరల్ అకౌంటింగ్ ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటారు. సో వీటిని SAP టెర్మినాలజీలో ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. వీరికి ఒక టీ కోడ్ ఉంది. వెళ్ళండి SAPలోకి వెళ్ళండి. ఆ టీ కోడ్ పనిచేయట్లేదు. బ్యాక్ వెళ్ళండి. 1 స్టెప్ బ్యాక్. పైకి వెళ్ళండి. సో ఇక్కడ ఫంక్షనల్ ఏరియా డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఓకే BD ఇది వర్క్ అవ్వట్లేదు. ఈ టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు. ఏ టీ కోడ్ ఇవ్వాలి? FM_function న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. ఈ టీ కోడ్ పనిచేయట్లేదు. మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఓపెన్ అవ్వదు. FM_function FUNCTION ఫంక్షన్ ఎంటర్ చేయండి. సో ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్ అని అర్థం. 100 లేదంటే మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 to 5 నెంబర్స్. ఓకే, ఇచ్చేసాం. క్రియేట్ చేయాలి. క్రియేట్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. తర్వాత వ్యాలిడ్ ఫ్రమ్ అన్నారు. వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఏంటి? ఈ ఫంక్షనల్ ఏరియా అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది. దీనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాల్యూ ఉంటుంది అనేది. సో ఏమిద్దాం ఇక్కడ? వాల్యూ ఇద్దాం. ఏమిద్దాము అంటే ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాల్యూ ఉంటుంది అనేది. 1 మినిట్. ఈరోజు డేట్ ఇవ్వండి. అలా కాదు. 23.06.2026. తర్వాత 2 దగ్గర 22.06.2027 అంటే ఈ రోజు నుండి నెక్స్ట్ 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అనమాట. 22.06.2027 ఇక్కడ కూడా అంతే.
22.06.2027. 26.06.2027 from period to period. Validity period అన్నాడు. వ్యాలిడిటీ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్. కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్ అని అర్థం. క్లయింట్ తోటి ఎప్పటి నుండి ఎప్పటి వరకు కాంట్రాక్ట్ ఉంటుంది, లేదంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ తీసుకోవచ్చు. కాంట్రాక్ట్ పీరియడ్, దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్. వ్యాలిడిటీ ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. సేవ్ చేయండి. ఇక టీఆర్ జనరేట్ అవ్వదు. వై? బికాస్ దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అయింది చూసారా? ఫంక్షనల్ ఏరియా 100 హ్యాస్ బీన్ సేవ్డ్. క్లయింట్ లెవెల్, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. ఇది మళ్ళీ రేపు చెప్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా నోట్స్ చెప్తాను, మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, డోంట్ వరీ. ఓపెన్ చేయండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే it is nothing but one kind of credit control area. It can control the credit limit of each customer credit sales. Okay, so T code ఏంటి? OB45 8th configuration. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. పాత్ ద్వారా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. జస్ట్ బ్యాక్ ఈ సెషన్ క్లోజ్ చేసేయండి, ఆ సెషన్ ఓపెన్ చేయండి. వెరీ గుడ్. పైకి వెళ్ళండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? ఏమిద్దాము? మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. టిఏ కాదు, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వమన్నాను. టిఏసిఏ. సిఏ అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అర్థం. కింద కరెన్సీ INR. ఇక్కడ 3, ఇక్కడ ఏమిస్తారు అంటే 99 అలా ఇచ్చాను, అన్లిమిటెడ్ అనమాట. అక్కడ కదా, ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? SD డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం మనం, అంతే. We are not responsible for the credit control area. Save. Create. Define credit control area. Save. Data was saved. Credit control area. With help of credit control area, we can control the credit limit of each customer credit sales. We are not responsible for the credit control area. Who will take care of the credit control area? SD department, sales and distribution. Just one step back వెళ్ళండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని మీ కంపెనీ కూడా ఇవ్వండి. తర్వాత సేవ్ చేయాలి. తప్పకూడదు సార్. మీ కంపెనీకి TA55 ఇవ్వాలి. ఇది మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. TACA అనేది మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇవన్నీ మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఎలిమెంట్స్. ఓకే, సేవ్. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? TACA. క్లాస్ అయిన తర్వాత ఇవన్నీ నోట్ చేసుకోండి మీరు. కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేసాం, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేసాం, బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేసాం, అవన్నీ కూడా. షీట్ ఓపెన్, సేవ్ చేసి షీట్ ఓపెన్ చేయండి.
ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంప్లీటెడ్. OB45 అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్. మీట్లో ఉంది సార్. ఐఎమ్ సారీ, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మన కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వి నీడ్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ వి నీడ్ టు అసైన్ ది అవర్ కంపెనీ కోడ్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకేనా? OB45లో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. దీన్ని మన ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB38 వెళ్ళండి, సేమ్ పాత్. కాన్ఫిగరేషన్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్. మన కంపెనీ కోడ్ ఏంటి? TA55 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? ఇక్కడ ఎంటర్ చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా TACA, అదేనా? ఎంటర్, సేవ్. క్రియేట్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్ చేయండి. ఓకేనా? డేటా వాస్ సేవ్డ్. డేటా వాస్ సేవ్డ్. క్లియర్ కదా? కంప్లీటెడ్. చూసారా? అది నెక్స్ట్ కంప్లీటెడ్ కదా? రైట్, షీట్ ఓపెన్ చేయండి. సో మనం కాన్ఫిగరేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. ఓకే, ఏమేమి చేసాం ఈరోజు? మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేసాం. నెక్స్ట్ సార్, ఏంటండి? లాస్ట్ లో అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని మెన్షన్ చేశాను సార్. చేసాం, అది కూడా అయిపోయింది కదా. అది డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని లాస్ట్ మెన్షన్ చేశారు కదా, అందుకు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంప్లీట్ అయిన తర్వాత చేసామండి. ఓకే. సరిగ్గా వినాలి క్లాస్ మీరు. ఫస్ట్ ఏం చేసాం? 8th స్టెప్లో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని 9th కాన్ఫిగరేషన్లో అసైన్ చేసాం. క్లియర్గా వినండి క్లాస్. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను. చాట్ బాక్స్లో ఇమేజ్ ఓపెన్ చేయాలి. వన్ సెకండ్ సార్. ఓకే, చేయండి, నో ఇష్యూ. ఇది క్లోజ్ అయ్యేది. ఇది మినిమైజ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అవసరం లేదు కదా మనకు. మినిమైజ్ చేసి క్లోజ్ చేసి క్లోజ్ చేసి SAP కూడా మినిమైజ్ చేయండి. జూమ్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ ఎక్కడ వస్తుంది? మోర్ లో ఉండొచ్చు. చాట్ బాక్స్ అనేది మోర్ లో ఉంటుంది, ఉందా? వచ్చింది సార్. మీకు స్లోగా అలవాటు అవుతుంది, ఫస్ట్ డే కదా, నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనం ఏం చేసాం ఈరోజు? మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. టాటా గ్రూప్లో ఏమేమి ఉండొచ్చు? ఎగ్జాంపుల్, టాటా స్టీల్ ఒక కంపెనీ ఈరోజు మనం టాటా గ్రూప్ని క్రియేట్ చేసాం. టాటా గ్రూప్లో ఏముంటాయి? టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. ఓకేనా? అట్లా ఉండొచ్చు. సో నేను టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ని క్రియేట్ చేశాను. టాటా స్టీల్లో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. టాటా స్టీల్ హైదరాబాద్, టాటా స్టీల్
రాజమండ్రి, టాటా స్టీల్, బెంగళూరు, ఇట్లా డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఏం చేసాం మనం, కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టాటా స్టీల్ని టాటా గ్రూప్ తోటి అసైన్ చేసాం. టాటా టెలికామ్ని టాటా గ్రూప్తో అసైన్ చేయొచ్చు. టాటా మోటార్స్ని టాటా గ్రూప్తో అసైన్ చేయొచ్చు. ఒకదానికొకటి అసైన్ చేస్తున్నాం. సో టాటా స్టీల్, టాటా టెలికామ్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. టాటా గ్రూప్ అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. ఓకేనా? అట్లా క్లియర్ కదా? సార్ చెప్పండి. సార్ నాకు ఈ ఎస్ఏపి అప్లికేషన్లో ఇది షార్ట్ కట్ ఫామ్స్ తీసుకోవట్లేదు. సరే, మీరు నాకు 10 o'clockకి కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? యా ఓకే సార్, థ్యాంక్ యూ. 10:30 చేయండి, బెటర్. చూద్దాం, ఓకే నాకు సార్. వేరే యా క్లాస్ సార్, 10:30 చేయండి. సో ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి రేపు మార్నింగ్ 1 hour చెప్తాను, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ 10 classes కొంచెం టఫ్గా ఉంటాయి, పేషెన్సీగా వినండి. ఓకే, రైటా? క్లియర్ కదా? ప్లీజ్ సార్. ఎస్ సార్, నో? ప్లీజ్. సో టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎంటర్ప్రైజ్ Sure. స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యాడు. మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఇంకా ఉంది, చాలా పాయింట్స్ డిస్కస్ చేయాలి. నోట్స్ చెప్తాను, నోట్స్ ఉంటుంది. రైట్, మీకు డౌట్స్ ఉంటే 10:30కి అలా కాల్ చేయండి నాకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. Thank you, sir. థ్యాంక్ యూ సార్.